సాగర్ అలాగే చిన్న అయితే నర్మద వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక రాగానే కూర్చుంటారు. ఇక ఏంటి బాబు ఎందుకు మీరు ఇలా వచ్చారు అని చెప్పి నర్మద వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చిన్న ఇలా అంటూ ఉంటాడు, అది అంకుల్ మేము మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాము. మా అన్నయ్య సాగర్ మీ కూతురు నర్మద వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు అంకుల్. వీళ్ళిద్దరికీ ఒకరికంటే ఒకరు చాలా ఇష్టం అంకుల్ అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న నర్మద వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక చిన్న ఆ మాట అన్నాక వాళ్ళ నాన్న అయితే ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును అంకుల్, మా వదిన అన్నయ్య చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. మీరు కానీ వాళ్ళిద్దరిని కలపకపోతే వాళ్ళిద్దరూ చచ్చిపోయి అంతలా ప్రేమించుకున్నారని చెప్పి అంటాడు. అది వినగానే నర్మద వాళ్ళ నాన్న అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక నర్మద వాళ్ళ నాన్న రామరాజు దగ్గరికి వస్తాడు. ఇక మిల్లు దగ్గరకు వచ్చి రామరాజుని కలిసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటండి మీ కొడుకుల పెంపకం అలాగుంది. మీ కొడుకుల్ని మీరు అలా పెంచారు. మీ రెండో కొడుకు నా కూతుర్ని గాఢంగా ప్రేమించాడంట. మా ఇంటికి వచ్చి చెప్పారు. ఇప్పుడు మీ ఇద్దరు కొడుకులు వచ్చి నా కూతుర్ని ప్రేమించాము, నా కూతుర్ని తను పెళ్లి చేసుకుంటాడు, మీ కూతురికి వేరే పెళ్లి చేయొద్దు అని వాళ్ళిద్దరూ వచ్చి చెప్పారు. అయినా నీ కొడుకులు అలాగే నా పెంచుతావు, నీ కొడుకుల పెంపకం అలాంటిదా అని చెప్పి రామరాజుని నిలదీసి అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.